హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే టైం 9 అయింది. ఇంకా పిల్లలైతే ఇంక మార్నింగ్ లాగానే పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ చేసి పిల్లలకి అయితే స్కూల్కి పంపించేసాను. ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసాను. ఇంక ఇప్పుడు టైం అయితే 9 అయిపోయింది. చేయాలి. మా ఎదురింటి బాబుది వాళ్ళు పసుపు ముహూర్తం అనమాట. తాంబూలని పిలిచారు. ఇప్పుడు అది అక్కడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా పసుపు ముహూర్తానికి వచ్చాను కదా, ఇంకా పసుపు దంచడానికి. ఇంకా పసుపు దంచడం అయితే చెప్పారు ఇలా చేయమని. ఇంక పసుపు కొమ్ములు వేసి ఇంకా దంచాము. ఏదో నాకు వచ్చినట్టు దంచామన్నమాట. ఇంక వీళ్ళందరూ మా వీధిలో వాళ్ళండి. ఇంకా అందరూ కలిసిమెలిసి అందరం చాలా చక్కగా ఉంటాం అనమాట. ఏ పండుగైనా అందరం కలిసి చేసుకుంటాం. ఇంకా అలాగే పెసలు కూడా విసరాలి కదా, పెసలు కూడా విసురుతున్నాం. దాని కర్ర ఏదైనా అడిగితే అది ఊడిపోతుందని చెప్పగానే నేనైతే ఇంక తీసుకొని దాంతో విసిరాను. ఇంక అందరు నవ్వుకుంటున్నారు. ఇంకా పెసలు విసిరేసి ఇంకైతే పాప దగ్గరికి వెళ్ళి తాంబూలమే తీసుకున్నాను. పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి, తనే పెళ్లి కూతురు. తనది 23 మ్యారేజ్ ఉంది. ఇంకా తాంబూలం తీసుకుని ఇప్పుడైతే తాంబూలానికి అయితే వెళ్ళి వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేయాలి. ఇంకా నా టిఫిన్ అయితే దోశ కొబ్బరి చట్నీ. ఇంకా దోసపిండి ఉంది. ఇంకా మార్నింగ్ అయితే కొబ్బరి చట్నీ చేసి పాపకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మిగతా పనులు చేయాలి. ఇంక మధ్యాహ్నం అయితే తినేసి పడుకుని పోయానండి. ఇంకా లేచిన తర్వాత టీ పెట్టేస్తాను. ఇంక మా ఆయన గారికి నాకు మా అమ్మగారు టీ పెట్టేసి ఇంకా తాగేసాము. ఇంక ఈవినింగ్ ఇంకా ఎలాగో ఇంక ఇల్లు తుడుచుకొని తడుగుడ్లు పెట్టుకొని ఇంక ఈవినింగ్ పనులు మళ్ళీ ఇంకా రొటీన్ అనమాట. ఇంక సాయంత్రం ఇంకా దీపం పెట్టుకోవాలి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపం అయితే పెట్టేశాను. ఉదయం సాయంత్రం 2 పూట్ల దీపం అయితే కంపల్సరీ పెట్టుకుంటామండి. మాకు ఇంకా ఫస్ట్ నుంచి అలవాటు అనమాట ఇంకా అలా చేసుకోవడం. దీపం పెట్టుకోవడం వల్ల మంచిగా ఇల్లు కూడా మంచిగా ఉంటుంది, మనకి మంచి పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వంట కూడా చేసేసి భోజనాలు కూడా చేసేసాము. ఇంకా భోజనాలు కూడా చేసేసిన తర్వాత నేనైతే టిఫిన్ చేసుకున్నాను. ఇవాళ సోమవారం నేనైతే టిఫిన్ చేస్తాను. ఇంకా టిఫిన్ కూడా చేసేసి తినేసాము. ఇంకా గిన్నెలన్నీ సింక్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు గిన్నెలు తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఇంక మార్నింగ్ లెగ్గానే కొంచెం ఫ్రీగా ఉంటాం అనమాట. కిచెన్ చూస్తాం అనుకోండి ఇంకా అలా ఉంటే అస్సలు బాగోదు. అందుకే చిరాకుగా ఉంటుంది. ఇంక నైట్ చేసుకుంటే మార్నింగ్ ఫ్రీగా ఉండొచ్చు. ఇంకా పిల్లలకు కూడా 7:30కే స్కూల్ కాబట్టి బేగా ప్రిపేర్ చేయాలి కాబట్టి అందుకే నైట్ క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. నేను ఎప్పుడు నైటే క్లీన్ చేసేసుకుంటాను, మార్నింగ్ కొంచెం ఫ్రీ అవుతాం కాబట్టి. ఇంక కిచెన్ ప్లాట్ఫామ్ అయితే నీట్గా తుడిచేసి ఇంకా కడిగేసుకున్నాం అనుకో ఎప్పటికప్పుడు చేసుకుంటాం. కానీ మళ్ళీ నైట్ టైం ఇంకొకసారి చేసుకుంటే మార్నింగ్ లెగ్గానే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది వంటగదిని చూడగానే. ఇంకా స్టవ్ అయితే కొంచెం అలా వాటర్తో కడిగేసి కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా వంట చేస్తాము, కొంచెం కడిగేసి అలా గుడ్డతో తుడిచేసుకుంటే సరిపోద్ది. నాన్ వెజ్ ఉన్నప్పుడైతే మొత్తం అంతా కడిగేస్తాను. ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి వెజ్జే కాబట్టి ఇంకా అలా వాటర్ వేసి కొంచెం తుడిచేసి కడిగేస్తున్నాను. ఇంకెప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటాం కాబట్టి నీట్గానే ఉంటుంది. స్టవ్ అలా క్లీన్ చేసేసుకుంటే ఇంకా మార్నింగ్ లెగ్గానే ఇంకా చూడడానికి కూడా బాగుంటుంది. ఇంకా ఉదయం లెగ్గానే వంట కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా గిన్నెలు ఉన్నాయి, గిన్నెలన్నీ తోమేసి గిన్నెలన్నీ తోమేసుకుంటే ఇంకొక పని కూడా అయిపోద్ది. మా బాబు చూసారా, నేను వెళ్ళిన వరకు వాడు పడుకోడండి బాబు, అలా పిలుస్తూనే ఉంటాడు. అందుకే వాడి గురించి ఇంకా గబగబగా పనులన్నీ చేసుకొని వాడిని పడుకోబెట్టాలి. ఇంకా వాడిని పడుకోబెట్టి చేద్దామంటే ఇంకా ఆ టైంలో చేయలేము. ఇంక వాడితో పాటు నేను కూడా పడుకుని పోతానని ఇంక నేనైతే గబగబా చేసుకొని వెళ్తాను, ఇంక పడుకోబెడతాను. ఇక్కడైతే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. అందరికీ గుడ్ నైట్.